హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఒక ఊరిలో దేవుని నమ్మని నాస్తికుడు, దేవుని నమ్మే వ్యక్తి ఇద్దరూ పక్క ఇళ్లల్లో నివసిస్తుంటారు. ఆ దేవుని నమ్మే వ్యక్తి పరమ విష్ణు భక్తుడు. అయితే ఆ ఇద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణిస్తారు. ముందుగా దేవుని నమ్మని నాస్తికుడు చనిపోగా ఆ తరువాత దేవుని నమ్మే ఆ వ్యక్తి చనిపోతాడు. విష్ణుదూతలు వచ్చి దేవుని నమ్మే వ్యక్తిని వైకుంఠానికి తీసుకెళ్తారు. అక్కడ సభలో శ్రీ మహావిష్ణుని చూపిస్తారు. ఆ దేవుణ్ణి చూసిన వ్యక్తి తన నోము ఫలించిందని ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతించాడు. ఇంతలో విష్ణుదూతలు వచ్చి ఆ వ్యక్తిని పద అని వైకుంఠం నుంచి తీసుకెళ్ళిపోతారు. దానికి ఆ వ్యక్తి ఎక్కడికని అడుగుతాడు. నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయిందని తిరిగి భూలోకానికి తీసుకుపోతున్నామని అంటారు. అది విన్న ఆ వ్యక్తి, నా పుణ్యం అయిపోవడం ఏమిటి, నేను గొప్ప విష్ణు భక్తుణ్ణి, అనునిత్యం ఆ స్వామిని ఆరాధించానని చెప్పగా, నిజమే, కానీ నీవు 3 కారణాల వల్ల తిరిగి భూలోకానికి వెళుతున్నావు. అందులో మొదటిది, నీకు జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే ఉదయం సాయంత్రం ఒక విధి నిర్వహణలాగా పూజ చేస్తూ మిగతా సమయాల్లో నీ ఆలోచనలు కూడా ఆ విష్ణువును తలిచే వాడివే కాదు. రెండవది, స్వామి మళ్ళీ జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించని కోరుకునేవాడివి. అంటే నీకు మళ్ళీ పుట్టి ధనవంతుడిగా జీవించాలనే కోరిక ఉంది. ఇక మూడవది, పూజ పూర్తవగానే స్వామి ఒక్కసారి నాకు కనిపించు, నాకు అదే చాలని కోరుకునేవాడివి. అందుకే నీకు ఒకసారి మాత్రమే స్వామి దర్శనమయ్యింది. మళ్ళీ పుట్టాలనే కోరికున్నందున మరలా భూలోకానికి వెళుతున్నామని చెప్పాడు. అదే సమయంలో విష్ణులోకంలో పక్కింటి నాస్తికుడు కనిపించగానే, వీడు పరమ నాస్తికుడు, వీడిలా ఇక్కడికి వచ్చాడని అడుగుతాడు. దానికి ఆ విష్ణుదూతలు, నిజమే, అయితే వాడు బ్రతికున్నంత కాలం దేవుడనే వాడే లేడంటూ నీకంటే ఎక్కువ భగవన్నామ స్మరణం చేశాడు. ఎలాగైనా తప్పులు పట్టి దేవుడు లేడని నిరూపించాలనే పట్టుదలతో పురాణాలు, ఇతిహాసాలను, ఉపనిషత్తులను ఎన్నోసార్లు చదివాడు. నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు. అదే కాకుండా అతని ఇంట్లో వాడు తప్ప మిగతా వారందరూ దేవుని నమ్మేవారే. ఇతని భార్య విష్ణుమూర్తి మహాభక్తురాలు. అందుకే తన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంది. గడిచిన మాసంలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం పాయసాన్ని చేస్తే ఈ నాస్తికుడు ఇంటి అరుగు మీద పాయసాన్ని తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గుతూ, నారాయణ నారాయణ, నేను చచ్చిపోతున్నానా, కొంచెం నీళ్లు పట్టారా అని అంటూ తన కొడుకును పిలుస్తాడు. కొడుకు నీళ్లు తెచ్చేలోపు మరణిస్తాడు. ఏ కోరిక లేకుండా స్వామి ప్రసాదాన్ని తింటూ నారాయణ నారాయణ నామాన్ని స్మరించి మరణించినందువల్ల ఆ శ్రీ మహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసాన్ని కల్పించాడని చెప్పారు. భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆ దేవుని నమ్మే వ్యక్తికి ఆలస్యంగా అర్థమై మరో జన్మలో ఆ స్వామిని మనసారా కొలిచి పాప పుణ్యాలు అంటని మహాయోగిగా మారి చివరికి ఆ మహావిష్ణువు హృదయంలో చోటు సంపాదించుకొని జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాడు. తెలియక చేసిన భగవన్నామ స్మరణతో ఒక నాస్తికుడే వైకుంఠంలో స్నానం పొందినప్పుడు నిత్యం ఆ దేవదేవుని నామ సంస్మరణ చేస్తున్న మనం పొందలేమా మిత్రమా? అలాగే చేస్తాం, అలాగే పొందుతాం. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.